నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ధీరజ్ గౌతమ్ అండ్ ఇప్పుడు నేను ప్రీ వర్కౌట్స్ గురించి పార్ట్ 1 ఆల్రెడీ అయిపోయింది. సో ఇప్పుడు పార్ట్ 2 చెప్పాలనుకుంటున్నాను. పార్ట్ 2 ఒక ఎజెండా ఏంటంటే ఫైనల్ కంక్లూజన్ ఈ ప్రీ వర్కౌట్స్ గురించి ఇస్తూ అండ్ అసలు గుడ్ ప్రీ వర్కౌట్స్ ఏంటి అండ్ బ్యాడ్ ప్రీ వర్కౌట్స్ ఏంటి, వాటి వల్ల మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఆ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ బిగినర్స్, నాట్ ఓన్లీ మిడిల్ పీపుల్ అండ్ నాట్ ఓన్లీ ద బాడీ బిల్డర్స్ ఆర్ హయ్యర్ రేంజ్ ఆర్ స్పోర్ట్స్ పీపుల్ ఆర్ హూఎవర్ ఇట్ మే బీ, అందరికీ ఈ వీడియో ఎంటైర్గా ఉపయోగపడుతుంది. ఓకేనా గైస్, లెట్స్ స్టార్ట్. సో నార్మల్గా నేను పార్ట్ 1లో చెప్పిన ప్రకారం మనం న్యాచురల్ ప్రీ వర్కౌట్స్ అనేవి తీసుకుంటాము అండ్ సప్లిమెంట్ ద్వారా కూడా తీసుకుంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్లో గుడ్ ప్రీ వర్కౌట్స్ ఏంటో చెప్తాను వినండి. నార్మల్గా మనకి తెలిసిందే కార్బోహైడ్రేట్స్ ఉన్నవి ఆర్ ఎల్స్ ఫ్రూట్స్ అండ్ ఓట్స్ ఇలాంటివన్నీ మంచిగా అంటారు. అందులో ద బెస్ట్ ఏంటో ఇప్పుడు నేను లిస్ట్ చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బనానా. దానివల్ల మనకి చాలా ఎనర్జీ వస్తుంది అండ్ మనకి ఇంటెన్స్ అంటే అప్పటికప్పుడు సడన్గా మనం నీరసపడిపోతుంటే ఈ బనానా తీసుకోవటం వల్ల మనకి చాలా ఎనర్జీ వచ్చి మనకి వర్కౌట్స్లో కావచ్చు, ఏదన్నా సిచ్యువేషన్లో నీరసం వచ్చేటప్పుడు కావచ్చు, ఈ బనానా అనేది ఉపయోగపడుతుంది. దాంతోపాటు సపోటా కూడా. ఓకేనా. అండ్ ఈ ఓట్స్తో కలుపుకొని బనానా అండ్ నట్స్ యూస్ చేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకొని స్మూతీస్ అండ్ దాంతోపాటు పీనట్ బటర్ కూడా వేసుకోవచ్చు అండ్ ఇండివిజువల్గా పీనట్ బటర్ ఒక స్పూన్ తీసుకోవచ్చు అండ్ యోగట్ అంటే కర్డ్ కూడా తీసుకోవచ్చు అండ్ కర్డ్ అండ్ ఫ్రూట్స్ మిక్స్ చేసుకోవచ్చు. అలా వాటితో కూడా స్మూతీస్ చేసుకుంటారు. అండ్ ఇంకా చెప్పాలంటే ఆల్మండ్స్ అండ్ పిస్తా అండ్ వాల్నట్స్ ఇవన్నీ కూడా యూస్ చేసుకుంటారు. ఇండివిజువల్గా కూడా తినచ్చు. ఓకేనా. ఇవన్నీ ద బెస్ట్. ఓకేనా, ప్రీ వర్కౌట్స్ కింద చెప్పచ్చు. అండ్ నార్మల్గా మనం మార్నింగ్ ఆర్ ఎల్స్ ఈవినింగ్ ఆర్ వాట్ ఎవర్ ద టైం ఒక ఎగ్తో కూడా ఎగ్ ఆమ్లెట్ లాంటివి చేసుకోవచ్చు. అండ్ బ్రెడ్ అనేది ప్లెయిన్ బ్రెడ్ కాకుండా మిక్స్డ్ గ్రెయిన్ బ్రెడ్ అని వస్తుంది. అవి యూస్ చేసుకుంటే కనుక ఆ గ్రెయిన్స్ ఉండి మంచి బ్రెడ్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఈ ఆమ్లెట్ వేసుకొని తింటే మంచి ప్రీ వర్కౌట్ లాగా ఉపయోగపడుతుంది. ఇది నార్మల్గా ఎవరైనా తినచ్చు. పిల్లలైనా తినచ్చు, బిగినర్స్ అయినా తినచ్చు, లేడీస్ అయినా తినచ్చు అండ్ మిడిల్ రేంజ్ వర్కౌట్స్ చేసేవాళ్ళు, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు అయినా తినచ్చు అండ్ హయ్యర్ రేంజ్. ఇక్కడ మిడిల్ రేంజ్, హయ్యర్ రేంజ్, బిగినర్ రేంజ్ అంటే ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను. బిగినర్స్ అంటే కనుక జస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ వర్కౌట్ చేసి ఆర్ ఎల్స్ స్పోర్ట్స్ ఆడి ఆర్ ఎల్స్ మార్కెటింగ్ ఆర్ ఎల్స్ బయటికి షాపింగ్కి వెళ్ళే వాళ్ళు జస్ట్ లేడీస్ అండ్ స్మాల్ పీపుల్ వాళ్ళ కింద వస్తుంది. అండ్ మిడిల్ రేంజ్ అంటే కనుక 1 అవర్ ఆర్ 1.5 అవర్ పైన వర్కౌట్స్ చేసేవాళ్ళు. యాక్చువల్గా అయితే 1 అవరే చేయాలి, లైక్ బాడీ బిల్డింగ్ ఆర్ ఎల్స్ మజిల్ గెయిన్కి అయితే. ఆర్ స్పోర్ట్స్ అయితే కనుక అంతకంటే ఎక్కువ ఆడతారు కాబట్టి ఇది అన్నిటికీ కలిపి చెప్తున్నా కాబట్టి 1.5 అవర్ పైన ఇవన్నీ చేసే వాళ్ళకి ఎనర్జీ ఎక్కువ కావాలి కాబట్టి వాళ్ళు మిడిల్ రేంజ్ అంటాను. అండ్ నెక్స్ట్ ఇంకా హయ్యర్ రేంజ్ వచ్చేసి బాడీ బిల్డర్స్ అండ్ స్పోర్ట్స్ పీపుల్, లైక్ పెద్ద స్పోర్ట్స్ పీపుల్ లైక్ మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, అలా ఇంకా చాలామంది ఉన్నారు. అండ్ ఇంకా అలాగే నాట్ ఓన్లీ ఇన్ క్రికెట్ అండ్ డిఫరెంట్ స్పోర్ట్స్ అండ్ మార్కెటింగ్ ఇన్ ద సెన్స్ లైక్ షాపింగ్లో వచ్చేసి ఇంకా చాలాసేపు షాపింగ్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ హయ్యర్ రేంజ్ కింద వర్తిస్తుంది. ఓకేనా. వీళ్ళందరూ కూడా ఇవి ఫ్రూట్స్ అండ్ ఇప్పుడు నేను ఇందాక చెప్పినవన్నీ గుడ్ కేటగిరీ కింద వస్తాయి. అవి తీసుకోవటం వల్ల, వాటి వల్ల జ్యూస్ తీసుకోవటం వల్ల చాలా మంచి ఎఫెక్ట్స్ అనేవి అండ్ మనకి ఎనర్జీ అనేది వస్తుంది. నౌ అసలైన ఇంట్రెస్టింగ్ టాపిక్ సప్లిమెంట్స్లో ద బెస్ట్ అని చాలామంది వీడియోస్లో చెప్తూ ఉంటారు. ఏంటయ్యా అంటే కెఫైన్ అంటారు. కానీ అఫ్కోర్స్ కెఫైన్ చాలా మంచిదే ప్రీ వర్కౌట్ కింద. కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎంత మంచి అవుతుందో దానికంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి గైస్. అది తెలిసి కూడా తీసుకుంటూ ఉంటాము అండ్ మనకి అప్పటికప్పుడు కాకపోయినా కానీ తర్వాత అయినా దానివల్ల వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి మన బాడీకి తగులుతూ ఉంటాయి. ఎలాంటివి? నార్మల్గా అసలు కెఫైన్ ఎందుకు తీసుకుంటాం అని చెప్పి చెప్పేస్తూ ఉంటారు. కెఫైన్ ఎందుకు తీసుకుంటాం? ఫ్యాట్ కటింగ్ అని యూస్ చేస్తారు, ఇంటెన్స్ ఎనర్జీ వస్తుందని యూస్ చేస్తారు అండ్ అలాగా దానివల్ల మనకి బాగా మజిల్ కట్ అవుతుంది, ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది ఆర్ ఎల్స్ ఇంటెన్స్ ఎనర్జీ వస్తుందని చెప్పి ఈ బాడీ బిల్డర్స్ ఆర్ మజిల్ గెయిన్ పీపుల్ ఆర్ ఎల్స్ వర్కౌట్స్ చేసేవాళ్ళు ఆర్ హూ ఎవర్ ఇట్ మే బీ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు, వీడియోస్ తీసేవాళ్ళు. ఎస్,
వాటి వల్ల ఉపయోగం అలా ఉంది, కానీ బ్యాడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. ఎలాంటివో తెలుసా? మనకి ఇమ్మీడియట్గా కాకపోయినా కానీ తర్వాత అయినా కానీ స్టమక్ అప్సెట్ అంటే మోషన్ ప్రాబ్లం అయ్యేది ఉంది. ఇంకోటి వచ్చేసి హెడేక్స్ వస్తూ ఉంటాయి, మైగ్రేన్ వస్తూ ఉంటుంది కొంతమందికి. చాలామందికి పడక ఏదన్నా నార్మల్ ఫుడ్ అది మానేసిన తర్వాత కూడా ఈ స్టమక్ అప్సెట్ అనేది వస్తుంది. నర్వస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే ఈ కెఫైన్ తీసుకోవటం వల్ల మనకి నర్వస్ ప్రాబ్లమ్స్ అంటే సడన్గా భయపడతాం అండ్ అలా ఆ భయం వస్తూ ఉంటుంది. ఎందుకు భయం వస్తుందో తెలియదు కానీ ఆ భయం అనేది ఒకటి వస్తూ ఉంటుంది. అలా చాలామంది డాక్టర్స్ చెప్పేది ఏంటంటే నర్వస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంచెం లిమిట్ వరకు తీసుకుంటే ఓకే, అంటే జస్ట్ అరౌండ్ లైక్ కొంచెం లైక్ కాఫీలో కెఫైన్ అనేది జస్ట్ 5 to 10 grams ఆర్ ఎల్స్ లిమిట్ ఆర్ లెస్ దాన్ దట్ లిమిట్లో తీసుకొని ఎంత డోసేజ్ కావాలో, డోసేజ్ ఎంత కావాలో ప్రతి ఒక్క కెఫైన్ దాంట్లోనే ఉంటుంది. అంతకు మించి దాటద్దని ఆ డోసేజ్ ప్రకారమే రోజుకి ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. అలా తీసుకుంటే చాలు. అండ్ కొంతమంది న్యాచురల్ ఫుడ్ తీసుకుంటూనే కెఫైన్ని వాటిలో యాడ్ చేసుకుంటూ ఉంటారు యాజ్ ఎ ఫ్లేవర్, అంతవరకు చాలు. అంతేగాని ఈ బ్లాక్ కాఫీ లాగా బాగా తీసుకోవటం వల్ల నేను చెప్పిన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అండ్ కెఫైన్ తీసుకునే వాళ్ళకి ఇది చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా చెప్పేది ఏంటంటే ఈ కెఫైన్ తర్వాత మెయిన్గా యూజ్ చేసేది క్రియేటిన్ మోనోహైడ్రేట్. చాలా పాపులర్ అండ్ చాలా తక్కువ కాస్ట్లో ద బెస్ట్ అని చెప్తుంటారు. ఎస్, ఆఫ్ కోర్స్ క్రియేటిన్ మోనోహైడ్రేట్ అనేది చాలా బెస్ట్. బట్ దానివల్ల మంచి ఎఫెక్ట్స్ అంటే కనుక ఎస్, మనకి వాటర్ రిటెన్షన్ జరుగుతూ ఉంటుంది. వాటర్ అనేది మన బాడీలో పట్టి ఉంచి మన వాటర్ బాగా తీసుకోవటం వల్ల మన ఎసెన్షియల్ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటాము, మజిల్ గ్రోత్ అనేది కనపడతూ ఉంటుంది. అండ్ దానివల్ల మజిల్ గెయిన్ అనేది కూడా బాగుంటుంది. అండ్ వర్కౌట్స్ కూడా బాగా చేస్తూ ఉంటాము. అండ్ అది న్యాచురల్గా కూడా మన బాడీ నుంచి ప్రొడ్యూస్ చేసుకోగలదు. కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసా? ఉన్నాయి. ఎలాంటి అంటే మన కిడ్నీస్లో రాళ్ళు ఫామ్ అవుతుంటాయి. మన బాడీకి తగ్గ వాటర్ తీసుకోకపోతే మన కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవుతాయి. అండ్ మన లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ స్టమక్ అప్సెట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆయాసం వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ చూసుకొని ఎంత లిమిట్ కావాలో అంతే లిమిట్ తీసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నార్మల్ మినిమం లిమిట్ వచ్చేసి 3 grams సరిపోతుంది. ఎవరికైనా కానీ 3 grams ఆఫ్ క్రియేటిన్ మోనోహైడ్రేట్ బిఫోర్ వర్కౌట్ 15 minutes ముందు కనుక వాటర్ ఒక 300 ml ఆర్ ఎల్స్ 400 ml వాటర్తో బాగా షేక్ చేసుకుని తాగేస్తే సరిపోతుంది. అది కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి, ఇప్పుడు చెప్తాను. అవి తీసుకుంటే సరిపోతుంది. కానీ 5 grams వరకు వెళ్ళొచ్చు బిగినర్స్ ఆర్ మిడిల్ రేంజ్. అంతకంటే ఎక్కువ బాడీ బిల్డర్స్ అయితే కనుక 7 grams to 10 grams తీసుకుంటూ ఉంటారు. బట్ అందులో కూడా అన్నిటిలో కూడా ఆన్ అండ్ ఆఫ్ మోడ్ అని ఉంటుంది క్రియేటిన్ మోనోహైడ్రేట్ తీసుకునే ప్లాన్లో. ఓకేనా? ఆన్ అండ్ ఆఫ్ మోడ్ అంటే ఒక 2 months కంటిన్యూస్గా 2 to 90 days 3 months కంటిన్యూస్గా వాడేసి మళ్ళీ ఒక 2 months ఆర్ 45 days ఆర్ ఎల్స్ 3 months మానేయటం ఈ క్రియేటిన్ మోనోహైడ్రేట్ సప్లిమెంట్ ఇంటేక్ని. అలా చేస్తూ ఉంటే కనుక మన బాడీ అనేది ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తట్టుకోగలదు. అండ్ ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ద డోసేజ్ అనేది 3 grams ఆర్ 5 gramsతో లిమిట్గా ఆగిపోవటం, అంత మాత్రమే తీసుకోవటం. ఓకేనా? ఈ క్రియేటిన్ మోనోహైడ్రేట్ వల్ల. నెక్స్ట్ అండ్ మోస్ట్ పాపులర్ థింగ్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ థింగ్ వచ్చేసి బీటా అలనైన్ అండ్ నెసైన్. ఇదేంటంటే విటమిన్ B3 కింద కూడా వస్తుంది లాస్ట్ది. సో ఇది చాలా పాపులర్. దీనివల్ల మన బాడీకి ఉపయోగాలు ఏంటంటే దీనివల్ల ఏంటంటే మన బాడీకి ఎనర్జీ ఇంటెన్స్గా చాలా బాగా వచ్చి ఈ విటమిన్ B3 కూడా యాడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి కంటిన్యూస్గా ఎక్కువసేపు ఆ వర్కౌట్ అనేది చేయగలుగుతాం. అండ్ ఫోకస్ కూడా పెరుగుతుంది గైస్. ఫోకస్ పెరగాలంటే మన నర్వస్ సిస్టమ్కి ఎఫెక్ట్ అవ్వాలి. ఎఫెక్ట్ అంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, గుడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో అందుకని చాలామంది ఎక్స్పర్ట్స్ అండ్ మిడిల్ రేంజ్ వాళ్ళు ఇవి యూజ్ చేస్తూ ఉంటారు, ఈ సప్లిమెంట్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇది యూజ్ చేయటం వల్ల బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి వస్తుంటాయి అంటే మనకి ఇలా షేక్ అవుతూ ఉంటుంది బాడీ అప్పుడప్పుడు తెలియకుండా షేక్ అవుతూ ఉంటుంది ఇది యూజ్ చేయటం వల్ల. ఎందుకంటే నర్వస్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసి డైజెస్టివ్ ప్రాబ్లం గ్యారంటీగా ఉంటుంది. అండ్ హెడేక్ అనేది వస్తుంది. ఎందుకంటే ఫోకస్ పెరగడం కోసం అది నర్వస్ సిస్టమ్ని
అటాక్ చేస్తుంది, అటాక్ అని అన్నాం, ఎఫెక్ట్ అవుతుంది. అది డోసేజ్ లిమిటెడ్గా తీసుకుంటే, అంటే వాళ్ళు ఎలా చెప్తారంటే 4 to 6 గ్రామ్స్లో డోసేజ్ పర్ డే తీసుకుంటే చాలు అంటారు. అంత మాత్రమే తీసుకుంటే సరిపోతుంది మిడిల్ రేంజ్ వాళ్ళు. అండ్ హయ్యర్ రేంజ్ వాళ్ళు యాజ్ పర్ దేర్ గోల్స్ దే కెన్ ఇంక్రీజ్. ఐ వోంట్ సజెస్ట్ ఎనీథింగ్, ఓకేనా? ఎందుకంటే వాళ్ళకి చెప్పినా కానీ వినరు. సో అప్ టు మిడిల్ రేంజ్ వాళ్ళకి నేను ఏమంటానంటే 4 to 6 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చెప్పినట్లు ఇవి తగ్గించుకోవాలంటే కనుక ఇది కూడా ఆన్ అండ్ ఆఫ్ మోడ్లోనే కంటిన్యూస్గా సంవత్సరాలు నెలలు వాడేయకుండా కొన్ని నెలలు వాడి కొన్ని నెలలు ఆపేస్తూ ఉంటే కనుక ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అండ్ అవుట్పుట్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏమని చెప్పగలమంటే మన డైజెస్టివ్ సిస్టమ్ని అటాక్ చేసేవి కొన్ని ఉన్నాయి ఈ ప్రీ వర్కౌట్స్లో. అవి ఏంటంటే సోడియం బైకార్బోనేట్ ఒకటి, మెగ్నీషియం ఒకటి అండ్ కెఫైన్. ఇందాక చెప్పాను కదా, ఈ 3 మీ ప్రీ వర్కౌట్స్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. చాలా నేమ్స్ C4 అని అండ్ చాలా డిఫరెంట్ నేమ్స్తో చాలా ప్రీ వర్కౌట్స్ ఉంటాయి. అందులో ఇప్పుడు నేను చెప్పిన నేమ్స్ అనేవి ఆ ఇంగ్రీడియంట్స్ న్యూట్రిషన్స్ లిస్ట్లో ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోండి. అవి చెక్ చేసుకొని అవి ఉంటే గనక ఒక్కసారి మీ డైజెస్టివ్ అవి చాలా ఉపయోగం. వాటి వల్ల అఫ్కోర్స్ బాగా వర్కౌట్స్ చేస్తూ ఉంటాము అండ్ అవుట్పుట్స్ అనేవి మీరు ఫాలో అయ్యే డైట్ బట్టి ఉంటుంది అండ్ మనకి ఎనర్జీ అనేది పెంచుతూ ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. బట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా మన డైజెస్టివ్ సిస్టమ్ మీద ఫోకస్ అవుతుంది, అది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది బ్యాడ్గా. దానివల్ల మనకి మోషన్ ప్రాబ్లం అవుతూ తిన్నది ఒంటికి సరిగ్గా పట్టకుండా వెళ్తూ ఉంటాయి. అవుట్పుట్స్ అనేవి వర్కౌట్స్లో ఎక్కువ తినాల్సి వస్తుంది, ఎక్కువ తింటే డైజెషన్ ప్రాబ్లం వస్తుంటుంది. సడన్గా ఎప్పుడు డైజెషన్ ప్రాబ్లం వస్తుందో తెలియదు, బయటికి ఎక్కడికైనా వెళ్ళినా కానీ మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం ఇవి ఉంటే గనక. సో ఇందులో వీటిని వాడాలి, అవుట్పుట్స్ రావాలి అండ్ కానీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గాలంటే ఇందులో కూడా చెప్పినట్లు ఆ డోసేజ్ అనేది ఎంత రెడ్యూస్ చేసుకుంటే అంత మంచిది. అండ్ న్యాచురల్ వాటితోనే ఎక్కువగా ఫోకస్ అవుతూ ఈ డోసేజ్ అనేది రెడ్యూస్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటే కనుక మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అంటే సిట్రలైన్ ఇది ఉండే ఏదన్నా నార్మల్గా ప్రీ వర్కౌట్ అనేది న్యూట్రిషన్ లిస్ట్లో కనుక న్యూట్రియంట్స్ వెనకాల ఉంటుంది కదా, అట్లా లిస్ట్లో కనుక ఇది ఉంటే కనుక నార్మల్గా అఫ్కోర్స్ బెస్ట్ ఎఫెక్ట్స్ అయితే కనుక మన ఎనర్జీని బూస్ట్ చేస్తుంది, ద బెస్ట్ అవుట్పుట్స్ అనేవి వస్తూ ఉంటాయి, మనకి ఎక్స్పెక్ట్ చేసినట్లే వర్కౌట్ చేయగలం, టైంకి ఇన్ని రిపిటేషన్స్ అనుకుంటే అన్నీ బాగానే వస్తాయి, అంతా బాగానే ఉంటుంది. బ్యాడ్ ఎఫెక్ట్ ఎక్కడ వస్తూ ఉంటుందంటే మన నర్వస్ సిస్టమ్ మీద ఇది బాగా ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్ల మనకి మంచి వర్కౌట్స్ మాత్రమే కాదు, మనం బయట మన ఫ్యామిలీతో ఆర్ఎల్స్ బయటకి ఇంకెక్కడన్నా తిరుగుతున్నప్పుడు కూడా అదో టైప్ ఆఫ్ భయంతో పాటు పిచ్చి కోపం అనేది వస్తుంది అండ్ లైట్ హెడేక్ అనేది ఉంటుంది. కొంతమందికి చాలా పెద్ద హెడేక్ అనేది ఉంటుంది. ఆ లైట్ హెడేక్ వల్ల వీ వోంట్ బి హ్యాపీ. ఏదో బాడీ ఉంటుంది కానీ బ్రెయిన్ ఉండదు అన్నట్లు మనం హ్యాపీగా అయితే ఉండలేం. ఇలాంటి ఎఫెక్ట్ అనేది చాలా బ్యాడ్ ఎఫెక్ట్. ఇది కూడా తగ్గించుకోవాలి అంటే కనుక ఆ డోసేజ్ అనేది ఎప్పుడు చెప్పినట్లు 5 గ్రామ్స్ మించి దాటద్దు, అంతకు మించి వెళ్ళొద్దు. సో నేను చెప్పినవి ఇవన్నిటికీ కలుపుకొని కామన్ ఎఫెక్ట్ ఏంటయ్యా అంటే ఇవన్నీ ప్రీ వర్కౌట్స్ వాడటం వల్ల, ఎక్కువ డోసేజ్ మించి వాడటం వల్ల స్లీప్లెస్నెస్, ఫైనల్గా మనకి నిద్ర సరిగ్గా పట్టదండి. ఎప్పుడైనా కానీ ప్రీ వర్కౌట్స్ అనేవి స్లీప్కి ఒక 4 to 5 అవర్స్ ముందు తీసుకోకూడదు. ఎందుకంటే అది సప్లిమెంట్స్ ద్వారా అయితే కనుక తీసుకోకూడదు, ఆర్ఎల్స్ ఈ కెఫైన్ ఉండేవి ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఉండే మటుకి తీసుకోవద్దు. అప్పుడు మీకు ఆ స్లీప్లెస్నెస్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది అండ్ నిద్ర కూడా బాగా పడుతుంది. ఇప్పుడు నేను ఇదంతా చెప్పినాను ఏంటంటే ఫ్రూట్స్ ఆర్ అదర్ గుడ్ ప్రీ వర్కౌట్స్ చెప్పాను, బ్యాడ్ ప్రీ వర్కౌట్స్ చెప్పాను, అందులో సప్లిమెంట్స్లో చెప్పాను అండ్ ఫైనల్గా మీకు అర్థమై ఉంటుంది ఈ సప్లిమెంట్స్ అనేవి గుడ్ ఆర్ బ్యాడ్ అనేది గుడ్డే, బట్ ఏదైనా లిమిటెడ్ రేంజ్లో యాజ్ పర్ ద డోసేజ్ అనేది తీసుకుంటే ద బెస్ట్. బట్ అంతకు మించి వెళ్తే ఏదైనా చెడే. అతి ఎప్పుడన్నా కానీ అతిగానే ఉంటుంది
కాబట్టి అది అర్థం చేసుకుంటారని అండ్ నా ఫస్ట్ వీడియో బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది పార్ట్ 2. సో దీంతో నేను కంక్లూజన్ ఇచ్చేసాను ప్రీ వర్కౌట్స్కి అండ్ వాటి గురించి గుడ్ అండ్ బ్యాడ్ గురించి చెప్పేశాను. అండ్ ప్రీ వర్కౌట్స్ వాడాలా లేదా అనేది చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకి అండ్ అందరికీ కూడా యూసేజెస్ అనేవి పార్ట్ 1లో చెప్పాను. అండ్ ఇప్పుడు 2 వచ్చేసి మోస్ట్లీ ఫోకస్డ్ ఆన్ గుడ్ అండ్ బ్యాడ్ ప్రీ వర్కౌట్స్ అండ్ న్యాచురల్ అండ్ సప్లిమెంట్స్ని కంబైన్ చేసి చెప్పాను. దట్స్ మై వీడియో. అండ్ నా వీడియో నచ్చితే కనుక కంప్లీట్గా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ ధీరజ్ గౌతమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఆల్ ద బెస్ట్. జై హింద్.